చేజింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ క్రీజ్లో ఉండడం చాలా ముఖ్యమని, అందుకే సెంచరీ కోసం చూడలేదని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి అన్నారు. రెండో మ్యాచ్లో బౌలర్లు అద్భుతంగా రాణించారన్నారు. యశ్వీర్ గౌడ్పై నమ్మకం ఉంచి ముందుగా బ్యాటింగ్కు పంపామని, అతనే గేమ్ మొత్తాన్ని గుప్పిట్లోకి తెచ్చినట్లు వివరించారు. ఫామ్లో ఉన్న ఇద్దరు కీలక వికెట్లు తీయడం వల్ల ప్రత్యర్థి జట్టు స్కోర్ను 20 పరుగులు తగ్గించగలిగామని ఆల్రౌండర్ ప్రణవ్ వర్మ తెలిపారు. టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటున్న ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఆల్రౌండర్ ప్రణవ్లతో ముఖాముఖి. వరుస విజయాలతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ దూసుకుపోతుంది. ప్రస్తుతం మేడం మనతో పాటు. హాయ్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది వరుస 2 wins బ్యాక్ టు బ్యాక్? చాలా మంచి ఉంది. అంటే టీమ్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది, అందరు హ్యాపీ ఉన్నారు, ఇంకా చాలా బాగుంది ఫీలింగ్ ఇప్పుడైతే. సో ఇప్పుడు తీసినట్టు 2 క్రూషియల్ వికెట్స్ ఎంత మ్యాచ్కి ఎంత టర్నింగ్ పాయింట్ అవి? అది చాలా ఇంపార్టెంట్ ఓవర్. 19th ఓవర్ వేస్తుండే, ఇంకా బ్యాట్స్మెన్ సెట్ ఉండే, వాళ్ళు కొంచెం మొమెంటంలో ఉండే, ఇంకా 2 సెటిల్డ్ వికెట్స్ నేను తీసిన. అది చాలా బాగుండే టీం కోసం. ఇంకా వాళ్ళు టోటల్ కొంచెం తగ్గింది, ఇంకా మనం చేసినాం. అది చాలా బాగుంది. ఆల్రౌండ్ షో కనిపించింది. మొదటి మ్యాచ్ అండ్ సెకండ్ మ్యాచ్ చాలా ఆచితూచి ఆడారు. మీకు ఏమనిపిస్తుంది యాజ్ అ టీమ్ మెంబర్? చాలా బాగా ఆడుతున్నది మొత్తం టీం టోటల్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. ఇంకా అందరు రోల్స్ బాగా చేస్తున్నారు, ఇంకా చాలా బాగుంది. ఇంకా అభిరథ్ రెడ్డి ఆడినటువంటి ఇన్నింగ్స్ అండ్ యశ్వీర్ గౌడ్ సూపర్ స్ట్రైక్స్. అంటే ఇద్దరు క్లాస్ ప్లేయర్లు. అభిభాయ్ టాప్ ఇన్నింగ్ ఆడిండు స్టార్టింగ్ నుంచి ఎండ్. అభిభాయ్ క్రీజ్లో ఉంటే టీంకి అది ధైర్యం ఉందికి మనం గెలుస్తామని. అదే చాలా బాగుంది. ఇంకా యశ్వర్ కూడా చాలా బాగుంది ఈరోజు. గణేష్ గడుగు 2 మ్యాచ్లో విన్నింగ్ షాట్లు ఆడారు. ఎస్, చాలా బాగా ఆడుతున్నాడు గణేష్ కూడా. అంటే గణేష్ అన్న వాళ్ళనే ఎండ్ వరకు మ్యాచ్ పోతుంది, ఇంకా విన్నింగ్ షాట్స్ మంచిగా ఆడుతుంది. ఎస్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మ్యాచెస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు కెప్టెన్ అభిరథ్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అభిరథ్, వరుసగా 2 wins అండ్ టేబుల్ టాపర్. అవునవును, చాలా హ్యాపీ ఉంది. ఐ థింక్ ఇవాళ బౌలింగ్ చాలా బాగా వేశారు. వికెట్ బాగుండే బ్యాటింగ్కి, అండ్ 195 ఐ థింక్ కొంచెం మన చేతిలో ఉండే టార్గెట్. సో ఎలా అనిపించింది? స్టార్టింగ్లో మీరు చాలా దాన్ని కట్టడి చేయగలిగారు, మధ్యలో కొన్ని లూజ్ ఓవర్స్ పడడం వల్ల అంటే స్కోర్ ఎక్కువగా పోయింది. ఏమనిపించింది? ఎంత స్కోర్ వాళ్ళు టార్గెట్ ఇస్తారనుకున్నారు? ఫస్ట్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 200 అనుకున్నాను, మళ్ళీ మేము కంబ్యాక్ చేసినప్పుడు 180 అనుకున్నాను, లాస్ట్లో 195 అయింది. సో అదే దట్స్ హౌ గేమ్ ఇస్. సో ఐ థింక్ వి డిడ్ వెల్. సో మీరు ఆడినటువంటి క్రూషియల్ ఇన్నింగ్స్, బట్ 1 రన్లో మీరు సెంచరీ చేజారని అనుకోవచ్చు. సో ఏమనిపించింది ఆ టైంలో? ఐ థింక్ అదే చేజింగ్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లాస్ట్ వరకు ఆడడం ఇంపార్టెంట్. సో వికాస్ అవుట్ అయినాక నేను అదే అనుకున్నాను. సో అదే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ సూపర్ 6 ఆఫ్ ద మ్యాచ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది. టీం గెలిచినప్పుడు ఎట్లా అంతా బాగానే అనిపిస్తుంది. సో యశ్వీర్ గౌడ్ మంచి నాక్ ఆడాడు, దాంతోపాటుగా షణ్ముఖ కూడా టీంకి చాలా హెల్ప్ అయినటువంటి ఇన్నింగ్స్ ఆడారు. వాళ్ళిద్దరు ఏ విధంగా ఆడారు? యశ్వీర్ ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవాడు, అయితే అన్నా నేను బ్యాటింగ్ బాగా ఆడతాను, ట్రస్ట్ మీ అని. ఫస్ట్ మ్యాచ్లో కొట్టలేదు, బట్ ఈ మ్యాచ్లో యాజ్ సూన్ యాజ్ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ వేస్తుండగానే నేను యశ్వీర్ని అవుట్ వికెట్ పడితే యశ్వీర్నే పంపిమని అడిగాను, అండ్ మా కోచ్ అదే పంపించాడు. సో లైన్గా 3 6లు కొట్టాడు. ఈవెన్ షణ్ముఖ్ కూడా టైంలో వచ్చి క్రూషల్ నాక్ ఆడాడు, క్విక్ ఫైర్ 30. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ కరెక్ట్లీ. రంగారెడ్డి రైజ్ చాలా స్ట్రాంగ్ ఉంది, వరుస 2 wins అయినారు వాళ్ళు. సో వాళ్ళ మీద మ్యాచ్ అన్నప్పుడు మొదట టాస్ గెలిచిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఫీల్డింగే తీసుకున్నారు. సో ఏమన్నా స్పెషలైజ్ ఉందా? ఆ టీం ఎలా ఉంది? మీరు చేజింగ్ చేద్దాం అనుకున్నారు? అంటే అదే టార్గెట్ ఎంత ఉందో తెలుసుకొని ఆడడం కొంచెం బెటర్ అని చెప్పి చేజింగ్ చేస్తున్నాము. సో అదే వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ టీం 2 సార్లు కూడా సమిష్టిగా ఆడింది. సో వికెట్లు పడుతుంటే కంట్రోల్ చేస్తూ ఆడారు. సో వాళ్ళని రన్స్ ఎక్కువ కొడుతుంటే వాళ్ళని ఆపారు. సో ఎలా ఉంది మొత్తం టీం అంతా? మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? టీం అంతా ఇప్పుడు బాగుంది. కొన్ని మైనర్ ఫ్లాస్ లాగా ఉన్నాయి. సో అవి రెక్టిఫై చేసుకుంటూ, ఎందుకంటే చాలా పెద్ద లీగ్, ఐ మీన్ చాలా మ్యాచెస్ ఉన్నాయి కూడా. సో జస్ట్ స్టార్ట్ మాత్రమే, ఇంకా చాలా ఉంది రావడానికి. T20 లీగ్ మామూలుగా స్టార్ట్ అయింది, బట్ క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది అండ్ క్రౌడ్ చాంటింగ్ కావచ్చు. సో ఎలా అనిపిస్తుంది సార్ లీగ్? అంటే అది ఎప్పటి నుంచో హైదరాబాద్కు ఉన్న క్రికెట్కి ఇచ్చే వాల్యూ అది. అండ్ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, ఈవెన్ SRH మ్యాచ్లలో మీరు చూడొచ్చు ఎంత క్రేజ్ ఉంటుందో. సో ఇప్పుడు అదే T20 కూడా అంతా రాకపోవచ్చు, కానీ మెల్లమెల్ల పెరుగుతుంది అని నా ఫీల్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ మ్యాచ్. థ్యాంక్ యూ.
సో అది అభిరాజ్ చెప్తుంది. సో ముందుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్ చివరి వరకు ఉండడం, అందుకోసమే దాన్ని త్వరగా చేయడానికి ప్రయత్నించి చివరిలో అవుట్ అయ్యానని అభిరాజ్ చెప్పారు. ఏదేమైనా సరే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి రంగారెడ్డి రైజర్స్ని బీట్ చేసి పాయింట్ పట్టికలో మొదటి స్థానంలో చేరుకుంది. కెమెరామెన్ రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.